కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం. నేను మీ కేశవులు గురుస్వామి. ఈరోజు ముఖ్యంగా రామనామ మహిమను గురించి మరొక విశేషాన్ని తెలుసుకుందాం. తారక రామ మంత్రము, ఆ రామనామము ఎటువంటి మంత్రోపదేశం లేకుండా ఎవరైనా పఠించవచ్చు. అతి సులభమైన మంత్ర సాధన అది. ఆ మంత్ర సాధనతో, రామనామ స్మరణతో మనం ముక్తిని కూడా పొందవచ్చు. అటువంటి రామనామము మనము ప్రతి పనికి ముందు అనుకుంటూ ఉంటే ఆ రా మా అనే అగ్ని బీజాక్షరము, అమృత బీజాక్షరములు ఏకమై మనలోని దోషములనేవి దగ్ధం చేయబడి కర్మరాహిత్యం కాబడి మున్ముందుకెళ్ళడానికి చక్కటి రాజమార్గం ఏర్పరచుకోవటం జరుగుతుంది. ఈ రామనామము అతి శక్తివంతమైనది అనడానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, పూర్వం ఈ మొఘలులు, ఆంగ్లేయులు రాక మునుపు జాతీయ భాషగా సంస్కృతము ఉండేది. ఆ రోజుల్లో పండితులే కాకుండా పామరులు కూడా సంస్కృతం మాట్లాడేవారు. అటువంటి ఆ రోజులలో ఓంకార క్షేత్ర సమీపాన, ఓ నదీ తీరాన, ఓ అరణ్యంలో బందిపోటు దొంగల సమూహం ఉండేది. వారు నిత్యము దొంగతనాలు చేస్తూ, అడ్డొచ్చిన వారిని నరికేస్తూ, నిలువు దోపిడీ చేసేస్తూ సంతోషంగా కాలాన్ని గడిపేవారు. వీరి యొక్క ఆగడాలు, అరాచకాలు ఇవన్నీ తీసుకెళ్ళి ప్రజలు రాజు దగ్గర మొరపెట్టుకుంటే, రాజు సైనికులను ఒక పెళ్ళికి సంబంధించిన ఒక సమూహంలాగా మారు వేషాల్లో పంపితే, ఆ సైనికులు వస్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా దొంగలు ఎదురై వారిని చంపడానికి ప్రయత్నిస్తే, వారు మారు వేషాలు తొలగించి ఆ దొంగలను చంపివేయడం జరిగింది. చంపిన వెంటనే అక్కడ యమదూతలు ప్రత్యక్షమయ్యారు. ఆ బందిపోటు దొంగల్ని యమలోకానికి తీసుకెళ్ళడానికి, యమలోకము తీసుకెళ్ళే సమయం ఆసన్నమైంది, రండర్రా అని వారికి ఆ యమపాశాలతో బంధించబోయేసరికి ఒక కాంతి, విచిత్రమైన కాంతి సాక్షాత్కారమై అందులో కొందరు దేవదూతలు ఎదురై, స్వర్గం నుండి వచ్చామయ్యా, వారిని యమలోకానికి పంపడానికి మీకు అర్హత లేదు తీసుకెళ్ళడానికి, వారిని స్వర్గానికి తీసుకెళ్ళాలి అనేసరికి యమభటులు ఆశ్చర్యపోయి, ఇదేంటయ్యా, వాళ్ళు నరరూప రాక్షసులు, నిలువు దోపిడీ చేసే దొంగలు, అటువంటి వారు స్వర్గానికి వెళ్ళడం ఏంటి, విచిత్రంగా ఉంది అని చెప్పేసరికి వారికి గతాన్ని ఒక దృశ్యంగా చూపించారట ఆ దేవతలు. వారు ఆ సైనికులు రాకమునుపు ఏమనుకున్నారయ్యా అంటే, వనీచ రామ వసుత చ హరామ నదీత రామ స్మరణం రామ అని అన్నారు. అంటే వనేచ రామ, వనేచ వన చర మహ అంటే వనంలో సంచరిద్దాము, వారి ఉద్దేశ్యం అది రాముడిని స్మరించాలని కాదు. కానీ అందులో రామ అని వచ్చినందువల్ల వారికి ఆ పవిత్రత వచ్చింది. వనంలో సంచరిద్దాము అనేది మొదటి దానికి ఒక అర్థం. వసుదచ శర హరామహ, హరామ అంటే దొంగలిద్దాము, వచ్చిన వారి దగ్గర దొంగలించేద్దాము. నదీత తరాహ అంటే నదిని దాటి వెళ్ళిపోదాం, ఇంకా ఈ సైనికులతో తెలుసుకున్నారు కాబట్టి మన గురించి, వెళ్ళిపోదాం అనుకున్నారట. నభయ స్మరణం రామ అన్నారు. నభయ అంటే భయం లేకుండా అభయంతో జీవిద్దాం, దోచుకున్న ఆ నగలతోనూ ఆనందంగా జీవిద్దాం అనుకున్నారట.
వీళ్ళు దేవతలు విడమరిచి చెప్పేసరికి అదేంటయ్యా వాళ్ళు హరామ అంటే దొంగలించారు, వనాల్లో సంచరిస్తున్నాము చర అంటే చరామహ అన్నారు, ఆ నదిని దాటి వెళ్ళిపోతున్నామన్నారు, ఇంతే కదా. కానీ వాళ్ళు అక్కడ రాముణ్ణి అనుకోలేదు కదా అంటే, తెలియకో తెలిసి లేకుండా ఇంకొక రకంగానో వారు అని ఉంటే, రామ అనే 2 అక్షరాలు అక్కడ కలయిక జరిగింది కాబట్టి 4 సార్లు వాళ్ళు అన్నారు కాబట్టి రామనామ స్మరణతో వారికి స్వర్గ ప్రాప్తి కలిగింది. తెలిసి చెప్పినా తెలియక చెప్పినా ఆ మంత్రం యొక్క పవిత్రత వారిని వైకుంఠ లోకానికి తీసుకెళ్లేందుకు నిచ్చెనగా మారింది. కాబట్టి రామనామ స్మరణ అటువంటిది. ఆ నామస్మరణతో వాళ్ళు వైకుంఠ ప్రాప్తి కలిగి మాతో పాటు వస్తున్నారయ్యా అనేసరికి యమభటులు చేసేది ఏమీ లేకుండా వెనక్కి వెళ్ళిపోయారట. కాబట్టి రామ అనే అక్షరాలకున్న పవిత్రత అంత శక్తివంతమైనది. కొందరైతే ఈ రామనామ స్మరణ చేసినందువల్ల మాకు కష్టాలు వస్తున్నాయేమో గురువుగారు, ఏం చెయ్యాలో ఏంటో అర్థం కాలేదు, అప్పటికీ సీతారాముల కళ్యాణం చేయించాము, అందువల్ల ఇంకా కష్టాలు వచ్చినాయి అంటున్నారు. ఇదేంటో విచిత్రంగా ఉంటుంది. ఎక్కడైతే రామ అనే 2 అక్షరాలు జై శ్రీరామ్ అన్న వెంటనే అక్కడ ముకుళిత హస్తములతో ఆ హనుమంతుడు తిష్ట వేసుకొని ఉంటాడు. శని ఛాయలనే మీ దగ్గరకు రానివ్వడు. అటువంటి శక్తివంతమైన రామనామ స్మరణ చేసినందువలనో, కళ్యాణం జరిగినందువలనో, చిత్రపటం పెట్టుకున్నందువలనో ఆ హనుమంతుడు అక్కడే తిష్ట వేసుకొని ఉంటాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు అపకారం జరగదు, ఉపకారమే జరుగుతుంది. పెద్ద గండం తప్పిపోయి చిన్నపాటి కార్యక్రమాలు కలిగి, ఆటంకాలు కలిగి, విఘ్నాలు కలిగి ఏవో సాగిపోతుంటాయే కానీ ప్రాణాలు తీసేంత దారుణంగా ఉండవు. కాబట్టి ఈ మాత్రమైనా ఉన్నారంటే ఆ రామనామ స్మరణ వల్లే అని నచ్చచెప్పి పంపడం కూడా జరిగింది. అదేవిధంగా రామ చిత్రాన్ని ఒక ఇంట నైరుతి దిశలో పడమటి వైపు ఎవరైతే పెడతారో వారికి వాస్తు దోషములన్నవి ఉండవుగాక ఉండవు. ఆ దోషములన్నీ పటాపంచలవుతాయి. ఎలాగయ్యా అంటే, అక్కడ వినయముతో రామబంటు హనుమంతుడు కూర్చొని ఉంటాడు. ఆయన కొందరు అనుకుంటుంటారు ఆయన గదతోనే పోరాడుతుంటాడని. కాదు, మహామహా పర్వతములను రాక్షసులపైకి విసిరేసే గదగా వాడుకున్నవాడే ఆ భక్త హనుమాన్. అటువంటి హనుమాన్ అక్కడ వినయంగా రాముడి పాదాల చెంత కూర్చొని ఉంటే అనేక పర్వతముల బరువంతా పడమటి వైపు ఉన్నట్టే మీకు లెక్క. వాస్తు దోషములు తొలగి ఆ ఇంట యజమానికి బలం కలిగి దృఢమైన ఆరోగ్య బలముతో ఆ ఇంట సిరుల పంట పండి తీరుతుంది. అంతేకాని ఏదో రామ పట్టాభిషేకం పెట్టాము అందువల్లనే కష్టాలు వచ్చాయనో, మీరు చేసిన తప్పులకు అది ఆ దైవం పైన నెట్టేయటము, నిందలు వేయటము మహా దారుణము, నేరం. కాబట్టి మనం చేసిన కర్మను మనం అనుభవించాలి. ఆ కర్మ అనేది దగ్ధం కావాలంటే రామ అనే 2 అక్షరాలను ప్రయోగిస్తే చాలు. అదే బ్రహ్మాస్త్రం, అదే దివ్యాస్త్రము. అటువంటి రామనామ స్మరణ చేసుకుంటూ అందులోనే శ్రీరామ అన్న వెంటనే శ్రీ అంటే లక్ష్మి, రా అంటే నారాయణుడు, మా అంటే శివుడు, ఇలా 3 శక్తులు అందులోనే ఉన్నాయి. అటువంటి త్రిశక్తుల అనుగ్రహం మనకు కలుగుతుంది. లక్ష్మీ కటాక్షము ఉంది, ఆ నారాయణుడి లక్ష్మీనారాయణ కటాక్షము ఉంది, ఆ శివపార్వతుల కటాక్షము ఉంది. ఇవన్నీ కలగలిపి శ్రీరామ అనే 3 అక్షరాలలో త్రిలోక శక్తి అందులో దాగి ఉంది. ఆ త్రిలోక శక్తి కాకుండా
త్రికాల జ్ఞానము కూడా అందులోనే దాగి ఉంది. అటువంటి పవిత్రమైన రామనామ స్మరణను మనం పఠిద్దాం. ఆ రామనామ స్మరణతో నిత్యం మనం ఆయురారోగ్యాలని, ఆ లక్ష్మీ కటాక్షాన్ని మనం అందుకోవాలి. దిగ్విజయంగా ఈ జీవన పయనం సాగాలి. రామ అనే 2 అక్షరాలు ఆ వశిష్ఠ మహర్షి ఇంతటి శక్తివంతమైన నామకరణం చేశాడు. మానవాళికంతటికి మహోన్నతమైన ఉపకారం చేశాడు ఆ విశిష్ట నామంతో వశిష్ఠ మహర్షి. అటువంటి రామనామ తత్వము అతి సులభమైన మంత్రము. నిత్యం పఠిద్దాం. ఆయురారోగ్యాలతో మీరందరూ పిల్లా పాపలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్.